విద్యార్థులు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యనే ప్రధాన సాధనమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. కాకినాడలో స్థానిక జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాకినాడ నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో గల ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హలీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కేవీవి సత్యనారాయణ పాల్గొనగా విశిష్ట అతిథులుగా డివైవిఓ కేవీవి సత్యనారాయణ, గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల వర్మలు పాల్గొని మాట్లాడారు. ఈ వయసులోనే విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదవాలని, నైతిక విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని పేర్కొన్నారు. అలాగే మంచి ఆశయాలు, లక్ష్యాలు ఏర్పరచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అదేవిధంగా క్రమశిక్షణతో మంచి పౌరులుగా మారాలని తెలిపారు. ఎంపీజే ద్వారా 126 మంది విద్యార్థులను సత్కరించడం ఎంతో అభినందనీయమన్నారు. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హలీం మాట్లాడుతూ 10th పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించిన మెరిట్ విద్యార్థులకు 2023లో 96 మందికి, 24లో 110 మందికి సత్కరించామని, 25లో 92 మందికి సత్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా 2026లో 52 పాఠశాలల నుండి 126 మంది విద్యార్థులను సత్కరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎంపీజే ద్వారా శాంతి భద్రతల స్థాపన, మానవ హక్కుల పరిరక్షణ, మతాల వర్గాల మధ్య సోదరభావం నెలకొల్పడం, సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, తదితర సేవలు చేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం విద్యార్థులను అతల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జబీనా మొయినా, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ షబ్బీర్, సభ్యులు అనుపమ, సయ్యద్ లాల్ మన్సూర్, హుసేన్, షర్మిల, మొయినా, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఆనందపడినా ఫస్ట్ మీ తల్లిదండ్రులు మొదటి ప్లేస్లో ఉంటారు. రెండో ప్లేస్ వచ్చేటప్పటికి మీరు ఈ విజయం సాధించడానికి మీ అవసరాలన్నీ తీరుస్తూ మీ తల్లిదండ్రులు మీ వెనకాలున్నారు. అకాడమిక్ పరంగా మీరు ఈ విజయాలన్నీ సాధించడానికి మీ మాస్టర్స్ అందరూ ఉన్నారు. అవునా? వారిని కూడా ఒకసారి గుర్తించుకోండి. మీరు ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మంచి మార్కులు వచ్చినాయి, మీ వల్ల నేను సాధించాను అని మీరు చెప్పారా చెప్పలేదు? ఉండదు చెప్పారా చెప్పలేదా? టెన్షన్ ఉన్నట్టు అందరూ మాట్లాడిన జీవితంలో మళ్ళీ తిరిగి రాని మూమెంట్ ఇదంతా కూడా. దీన్ని ఎంజాయ్ చేయాలి. దీన్ని ఎంజాయ్ చేయాలంటే మీరు లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా కష్టపడ్డారా? కష్టపడితే వచ్చిందా లేకపోతే ఇంట్లో వచ్చిన మార్క్స్ వచ్చినాయా? కష్టపడ్డారు. కష్టపడుతుంతో పాటు ఇష్టపడ్డారు. మీరు చదివేది ఏదైతే ఉందో దానికి ఇష్టపడ్డారు. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ లో ఈ క్వాలిటీ సక్సెస్. అవునా కదా? అది కూడా చెప్పట్లేదు మీరు. అవునా కదా? సో ఇలాంటి విజయాలు మీరు ఎన్నో సాధించాలని, ఇది మీరు భవిష్యత్తులో సాధించే విజయానికి తొలి విజయం అవ్వాలని, ఈ విజయంతో మీరు పొందిన ప్రేరణతో జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. విద్యార్థి తల్లిదండ్రుల అభినందనలు. అదే విధంగా స్కూల్ మరి విద్యార్థుల్ని ప్రోత్సహించి వాళ్ళ ఉన్న తెలివితేటలను బయటకు తీసుకొచ్చి మరి ఉన్నతమైన మార్కులు సాధించడానికి, వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడిన మరి వారి ఉపాధ్యాయులకు కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. అందుకే మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు శక్తి పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే మాతృదేవోభవ, పితృదేవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుల వారిని ఉన్నతంగా తీసుకొచ్చారు. ఈ ముగ్గురు కన్నా గొప్పవారు ఇప్పుడు మనకి సంస్థ. అంటే ఎవరికైనా ఒక ఉన్నతమైన స్థానం సాధించినప్పుడు వారికి గుర్తింపు ఇచ్చి సమాజంలో మరి వారి యొక్క ఉన్నత స్థానం నడిపించడానికి మరి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి ఈ సంస్థ వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా అలీం గారికి, వారి బృందానికి, సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. చిన్నారులకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకొక రిక్వెస్ట్, ఇంత బాధ్యతగా మనం పనిచేస్తున్నప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు మనకు కాకుండా మన బాధ్యత అనే కార్యక్రమం కూడా మనం ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మీరందరూ కూడా, ప్రతి వారు కూడా మరి మీ కర్తవ్యం, మీ పిల్లల్ని చదివించడంతో పాటు మీ కాకినాడ పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యతగా
మీరు కూడా ఆ ఉండి మనకు స్వచ్ఛమైన కాకినాడ సాధించే విధంగా మీరు కూడా కృషి చేస్తుందిగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదే సంస్థ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు 36, అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా తీసుకొని మొత్తం 52 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల్ని మేము ఇక్కడ రప్పించి వారి తల్లిదండ్రుల సమక్షంలో, అధికారుల సమక్షంలో వారిని సన్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే మన కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ గారు శ్రీ ఎన్వివి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా ఆనందం కలిగింది. దాంతో పాటు మన గవర్నమెంట్ కాలేజీ, ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వర్మ గారు, అలాగే డిఓఈఓ మన సత్యనారాయణ గారు, అలాగే జైబునా మొయినా మేడం గారు కూడా ఇక్కడ వచ్చి మంచి సందేశాలను ఇచ్చి విద్యార్థులను ఉత్తేజపరిచినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ విద్యా విషయంలోనే కాకుండా మనకు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. లెపర్సీ పేషెంట్స్ కి కూడా మనం ప్రతి నెల 2 సార్లు వాళ్ళకి డ్రెస్సింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే కాకినాడలో ఉండే సమస్యలు ఏవైనా సరే ఉంటే మా దృష్టిలోకి వస్తే మేము అధికారుల దృష్టిలోనూ, కమిషనర్ గారి దృష్టిలోనూ, కలెక్టర్ గారి దృష్టిలోనూ పెట్టి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం కాకినాడలో ఉండే అన్ని ప్రాంతాల యొక్క సమస్యల్ని కూడా మనం అధికారుల దృష్టిలో పెట్టి పరిష్కరించడం జరుగుతుంది. అధికారులు కూడా మాకు ఎంతో చేయూతిచ్చి మా ఆర్గనైజేషన్ నుంచి ఏ లెటర్ వచ్చినా సరే వెంటనే స్పందించి వారు మా పనులన్నీ చేసి పెడుతున్నందుకు అధికారులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.